తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ విప్లవ కూటమిలో అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటే పొరపాటే. నేతలు కత్తులు నూరుతూ ఏమీ ఎరగనట్టుగా నవ్వులు పూయిస్తున్నారన్న అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన మధ్య రాపిడితో తల బొప్పి కట్టిన మాట వాస్తవం. చివరకెలాగో చంద్రబాబు కలగజేసుకుని సమస్యలను పరిష్కరించగలిగారు. అయితే పవన్ కళ్యాణ్ తీరు మాత్రం చాలా మంది టీడీపీ నేతలకు నచ్చలేదని చెబుతున్నారు. ఆయన ఇష్టానుసారం మాట్లాడుతున్నారు అని, అవసరం లేని చోట దూకుడును ప్రదర్శిస్తున్నారని కూడా వార్తలొస్తున్నాయి. సామాజిక వర్గాలు, మతాల లెక్కలు చూసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడే పవన్ కళ్యాణ్తో కష్టమేనని టీడీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. పైగా ముస్లిం రిజర్వేషన్పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఇప్పుడు టీడీపీకి కొత్త తలనొప్పులు రాబోతున్నాయి. కూటమిలో భాగమైన కేంద్ర అధికార పార్టీ బీజేపీ ముస్లింలకు 4% రిజర్వేషన్ను వ్యతిరేకిస్తోందన్నది బహిరంగ రహస్యం. మతపరమైన రిజర్వేషన్లను తాము అంగీకరించబోమని మోదీ, అమిత్ షా ప్రతి సభలోనూ కుండబద్దలు కొడుతూనే ఉన్నారు. అదే మాట ఆంధ్రప్రదేశ్ పర్యటనలో నొక్కి చెబితే ఇబ్బందులొస్తాయని చంద్రబాబు గ్రహించారు. మోదీ పర్యటనలో తమ సమక్షంలో ముస్లిం రిజర్వేషన్ అంశం ప్రస్తావనకు రాకుండా ప్రధానమంత్రిని ఆయన ఒప్పించారు. ప్రధాని కూడా చాలా మాటలు మాట్లాడారే కానీ రిజర్వేషన్ అంశం ఎక్కడా ప్రస్తావించలేదు. ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లినప్పుడు ముస్లిం అంశాన్ని పదే పదే నొక్కి చెప్పినప్పటికీ ఏపీలో మాత్రం దాటవేత ధోరణిని పాటించారు. ఆ క్రమంలో ముస్లింలకు టీడీపీపై కోపం రాకుండా చూసుకోగలిగామని చంద్రబాబు సంబరపడిపోయారు. ఇంతలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం జరుగుతున్న తంతు అర్థం చేసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. తాము ముస్లిం రిజర్వేషన్కు వ్యతిరేకమని పవర్ స్టార్ ప్రకటించేశారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ ప్రకటించడం వల్ల తాము నిరాశ చెందడం లేదు అంటూ కమలం పార్టీ విధానాలను ఆయన ఎండార్స్ చేశారు. అంటే పవన్ ఓపెన్ గానే బీజేపీ విధానాలకు మద్దతిచ్చారనుకోవాలి. టీడీపీ ఏమనుకున్నా తనకు పర్వాలేదని పవన్ ప్రకటించినట్లయిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పవన్ తీరుపై టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఎన్నికల వేళ ఇలాంటి మాటలు తమ విజయావకాశాలను దెబ్బతీస్తాయని తెలుగుదేశం నేతలు టెన్షన్ పడిపోతున్నారు. మరోపక్క తాము ముస్లిం రిజర్వేషన్ కు అనుకూలమని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో పుండు మీద కారం జల్లినట్టయింది. ముస్లిం రిజర్వేషన్ కు తాము అనుకూలమని జగన్ ప్రకటించేశారు. కర్నూలు బహిరంగ సభలో దీనిపై ప్రత్యేక ప్రస్తావన చేస్తూ చంద్రబాబు తీరును ఎండగట్టేందుకు కూడా ప్రయత్నించారు. 4% ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేయాలని చూస్తున్న బీజేపీతో చంద్రబాబు అంటకాగుతున్నారని జగన్ ఆరోపించారు. ఒకవైపు బీజేపీతో చేతులు కలుపుతూ మరోవైపు ముస్లిం ఓట్లు పొందాలి అన్న చంద్రబాబు ప్రయత్నం ద్వంద్వ నీతి కాకుండా ఏమవుతుంది అని జగన్ ప్రశ్నించారు. 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీ ప్రకటనలను చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించలేదని, కమలం పెద్దలను ఎందుకు నిలదీయలేదని ఆయన ప్రశ్నించారు. 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట. మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తరువాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ నేపథ్యంలోనే జగన్ దూకుడును అడ్డుకోలేక తాము కష్టాల పాలవుతుంటే పవన్ మరిన్ని సమస్యలను సృష్టిస్తున్నారు అని టీడీపీ ఆందోళన చెందుతోంది. పవన్ కావాలనే మాట్లాడుతున్నారా, లౌక్యం తెలియక మాట్లాడుతున్నారా అని టీడీపీ నేతలకు అర్థం కావడం లేదు. ఆయన నిజంగా రిజర్వేషన్లను సమర్థిస్తున్నారా, లేక బీజేపీ దగ్గర మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారా అన్నది వారిని వేధిస్తోన్న ప్రశ్న. అలాగని ప్రస్తుతానికి పవన్ ఏమీ అనలేని పరిస్థితి. వారికి పొత్తు ధర్మం, రాజకీయ పరిస్థితులు అడ్డొస్తున్నాయి. మరో 2 రోజుల్లో పోలింగ్ జరుగుతుంది. అప్పటిదాకా పవన్ మౌనంగా ఉంటే బావుండు దేవుడా అని టీడీపీ జనం ఎదురు చూస్తున్నారు. Please do subscribe to
Please do subscribe to Please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. to KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.